నేను వైష్ణవిని పొందాలనుకున్న ప్రతిసారి నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు. పాపం, వైష్ణవి కోసం నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు. కానీ నీ మాటలు నమ్మే పరిస్థితి దాటిపోయింది. నేను వైష్ణవి జీవితాన్ని నువ్వు అనుకున్నట్టే నాశనం చేయబోతున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. రే రాకేష్, వద్దు, అలా చేయకు. వైష్ణవి చాలా మంచిది. అలాంటి అమాయకురాల్ని మోసం చేయదురా. నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాను. కానీ వైష్ణవిని విడిచిపెట్టు. నీకేం కావాలన్నా ఇస్తాను. కానీ వైష్ణవిని ఏం చేయొద్దు ప్లీజ్. ఇస్తావా? నాకేం కావాలన్నా ఇస్తావా? ఇస్తాను. నీకేం కావాలన్నా ఇప్పుడే చేస్తాను. చెప్పు, నీకేం కావాలి చెప్పరా. నాకు వైష్ణవి కావాలి. వైష్ణవి అందమంతా నాకే కావాలి. నువ్వు ఇవ్వలేవు, అది నీ వల్ల కాదు. అందుకే నువ్వు వైష్ణవిని మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకే మంచిది. రాకేష్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఏంటి, బెదిరిస్తున్నావా లేక నాకు గుర్తు చేస్తున్నావా? నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. వైష్ణవిని పొందడం కోసం నేను ఎంతటి తప్పైనా చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కావాలంటే నువ్వు వైష్ణవి కోసం ఇంత తాపత్రయపడుతున్నావు కాబట్టి నీకు వైష్ణవిని కాపాడడమే కాకుండా నువ్వు కూడా వైష్ణవిని కోరుకొని ఉండుంటే నీకో అవకాశం ఇస్తాను. అది కూడా నువ్వు చాలా డబ్బు నాకు ఆఫర్ చేసావు కాబట్టి ఇస్తాను. అదేంటంటే వైష్ణవిని పొందడమే నాకు ముఖ్యం. నా కోరిక తీరాక కావాలంటే నీకు ఇచ్చేస్తాను. ఓకే? ఏం కూసావరా నిన్ను? కూల్ బ్రదర్, కూల్. నా వర్షన్ నేను చెప్పాను. నీకు నచ్చకపోతే వదిలి. అంతేగాని పెళ్లి జరుగుతున్న ఇంటి ముందు ఈ న్యూసెన్స్ ఏంటమ్మా? నువ్వేం చేసినా ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు ఇలా గొడవ చేస్తున్నావని చెప్పి అందరినీ పిలిచానంటే అందరూ వచ్చి నిన్ను ఏ కీలుకా కీలు విరిచి పారేస్తారు. తలా ఓ చేయి వేశారంటే నీ ప్రాణం పోయినా పోతుంది. అందుకే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అందరినీ పిలుస్తాను. వెళ్ళు, పో. డోంట్ లుక్ ఎట్ మీ. వైష్ణవి, చూస్తుంటే డల్లుగా ఉన్నట్టు అనిపిస్తున్నావు.
ఇందాక అఖిల్ చేయబోయిన నీచమైన పనికి నాలో ఇంకా కోపం తగ్గలేదు భూమి. ఎవరికైనా అలాగే ఉంటుంది. అయినా మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇది నీ పెళ్లి. లైఫ్లో మధురమైన మరుపురాని రోజు. జరిగిందంతా నువ్వు మర్చిపోతేనే నీ పెళ్లిని నువ్వు ఎంజాయ్ చేయగలవు. నిజమే భూమి, బాగా చెప్పావు. మర్చిపోతాను, అంతా మర్చిపోతాను. పద. అఖిల్ గారు చేసిన గొడవలో భూమి నన్ను ఏమనుకుంటుందో. వాడి మాటలు నమ్మిందంటే మాత్రం భూమి నన్ను పెళ్లి చేసుకోదు. భూమిని పెళ్లి చేసుకోలేదంటే మామ్ డాడ్ నన్ను చంపినా చంపేస్తారు. అసలే ఇద్దరు మహా మొండిఘటాలు. కానీ భూమిని చూస్తుంటే అఖిల్ నా గురించి చెప్పిన మాటల్ని ఏమాత్రం పట్టించుకున్నట్లు అనిపించట్లేదు. కూల్గా పెళ్లిలో లీనమైపోయింది. అంటే భూమి ఆ అఖిల్ గాడి మాటలు కాకుండా నా మాటల్నే నమ్మిందన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు డాడ్, బానే ఉన్నాను. బాగా లేవని నేను అనట్లేదురా. ఇక్కడ ఏం జరుగుతుందో నీ క్లారిటీ ఉంటే చాలు. ఎందుకంటే ముహూర్తానికి కొన్ని నిమిషాలు మాత్రమే టైం ఉంది. నువ్వు భూమి కలిసి ఏం చేయబోతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదురా. నేను చూసుకుంటా కదా డాడ్, నువ్వు కూల్గా ఉండు. వక్రలక్ష్మి పరివాహ చరణం. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. భూమి, అమ్మమ్మ ఎక్కడుంది? తనకి రెస్ట్ కావాలని డాక్టర్ గారు చెప్పారు కదా. పైగా ఇందాక అఖిల్ చేసిన గొడవంతా ఆవిడ చూడకూడదని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాను. అదేంటి, అమ్మమ్మ పెళ్లి చూడాలి కదా. పెళ్లి చూడాలి నిజమే, కానీ గొడవ చూడకూడదు కదా. నీ పెళ్లిలో అఖిల్ వల్ల ఇలా గొడవ జరుగుతుందని తెలిస్తే ఆవిడ బాధపడకూడదని డాక్టర్ అన్నారు. ఆవిడ సంతోషంగా ఉంటేనే కదా త్వరగా కోలుకుంటుంది. అందుకే గదిలోకి తీసుకెళ్ళాం. ఇప్పుడు అఖిల్ లేడు కదా గొడవ చేయడానికి. వెళ్ళి అమ్మమ్మని తీసుకురా భూమి. అమ్మమ్మ నా పెళ్లి దగ్గరుండి చూడాల్సిందే. అది కాదు వైష్ణవి. భూమి ప్లీజ్, నాకేం చెప్పొద్దు. వెళ్ళి అమ్మమ్మని తీసుకురా ప్లీజ్. ఓకే ఓకే, నువ్వెంతగా అడుగుతుంటే కాదంటానా. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చి నీ ఎదురుగా కూర్చోబెడతాను. ఓకే? మా మంచి భూమి. ఇప్పుడు అమ్మమ్మని తీసుకొచ్చి పెళ్లిలో కూర్చోబెట్టానంటే తన సంతోషంలో నిజంగానే కోలుకుంటుంది. ఆ తర్వాత నేను డేంజర్లో పడతాను. తప్పేలా లేదే. అందరూ కలిసి నా మనవరాలికి ఆ దుర్మార్గుడికి పెళ్లి జరిపించి దాని జీవితం నాశనం చేస్తున్నారు. ఈ పెళ్లి నువ్వే ఎలాగైనా ఆపాలయ్యా. నేనేం చేయలేకపోతున్నానమ్మా. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. ఏ అమ్మమ్మ, ఏంటి గాల్లోకి చూస్తున్నావు? ఓహో, దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? ఏంటి కన్నీళ్ళు వస్తున్నాయి? ఇంకా మీ మనవరాలు ఏం చావలేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది.
అది నువ్వు దగ్గరుంటేనే పెళ్లి చేసుకుంటానని తెగ ఫీల్ అయిపోతుంది. ఈ అమ్మమ్మ మనవరాల బంధం ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయిందో తెలియదు, కానీ నాకు మాత్రం తలనొప్పిగా మారింది. నేను తీసుకెళ్ళి పెళ్లి పందిరి దగ్గర కూర్చోబెడుతున్నాను కదా అని నువ్వక్కడ ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరుతుంది. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. పాపం మావయ్య అత్తయ్య ఈ పెళ్లి జరగకుండా చూడాలని, ఆ తర్వాత రాకేష్ కి నాకిచ్చి పెళ్లి జరిపించాలని తెగ ట్రై చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కూడా కాదు. ఇప్పుడు అవకాశం ఉంది నీ ఒక్కదానికే. అక్కడ జరిగే పెళ్లి తతంగం అంతా చూస్తూ నువ్వు తెగ ముచ్చట పడిపోయి మాట్లాడే ప్రయత్నం చేసి, ఒకవేళ నిజంగానే మాట్లాడి ఇదంతా నేను చేస్తున్న కుట్ర అన్నట్టు ఏ మాత్రం కూసినా నీ మనవరాలు వైష్ణవి ప్రాణాలతో ఉండదు. నీ మనవరాలు వైష్ణవి అలా చచ్చే కన్నా రాకేష్ గాడి చేతుల్లో చిత్రహింసలు భరించడమే బెటర్ కదా. కనీసం వాడి దగ్గర ప్రాణాలతో అయినా ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు నువ్వు నోరు విప్పి వైష్ణవిని చంపుకుంటావో లేక నోరు మూసుకొని దాన్ని బతికించుకుంటావో అంతా నీ చేతుల్లోనే ఉంది. చెప్పిందంతా గుర్తు పెట్టుకుని అక్కడ జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? పద, తీసుకెళ్తాను. మావయ్య, మీరెందుకు వచ్చారు? అమ్మమ్మని నేను తీసుకొస్తాను కదా. ఆపు నీ నాటకాలు. మేమంతా విన్నాం. ఓ, వినేశారా? కానీ మావయ్య, నేను మాట్లాడినంత అబద్ధం. నోర్మై. ఇంకా అబద్ధాలు ఆడాలని చూడకు. నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో వేస్తావని, మమ్మల్ని మోసం చేస్తావని ముందే ఊహించాను. నువ్వు నా ముందు చిన్న పిల్లవే. నువ్వు పుట్టక ముందు నుంచే నేను చాలా అరాచకాలు చేసున్నాను. అలాంటిది నా కళ్ళ ముందు పుట్టిన దానివి నా ముందే నీ వేషాలా? నేనేంటో ఎలాంటి రాక్షసుండో నీకు పూర్తిగా తెలుసు. తెలిసి కూడా తోక జాడిస్తున్నావు. ప్రతి క్షణం నిన్ను అనుమానిస్తూనే నా జాగ్రత్తలో నేనున్నాను.
చిన్నపిల్లవని జాలి కూడా చూపించాను. నా వెర్షన్ చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వింతకాలం ఆ వైష్ణవ్ మీద చేసిన అరాచకాలన్నీ నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. వైష్ణవిని నువ్వు ముంబైకి ఎలా అమ్మేయాలనుకున్నావో, తనకు ఎలా యాక్సిడెంట్ చేసి జీవితాంతం మంచం పైనే పడి ఉండేలా చేయాలనుకున్నావో అన్నింటికీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని పెళ్లి పందిర్లో అందరి ముందు పెట్టానంటే నిన్నందరూ అసహించుకుంటారు. నాది అనుకుంటున్న నీ కుటుంబం ఎవ్వరూ కూడా నీ మొహం కూడా చూడరు. వైష్ణవి అయితే నిన్ను జైలుకు పంపించకుండా విడిచిపెట్టదు. ఎందుకంటే పక్కనే ఉంటూ ఇలా జీవితంతో ఆడుకునే నీలాంటి దాన్ని ఎవ్వరూ విడిచిపెట్టరు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ క్షణం నువ్వు వైష్ణవ్ మీద తీర్చుకోవాలనుకున్న పగనంతా తీర్చుకో. ఆ మరుక్షణమే రాకేష్ చేత నీ మెడలో తాళి కట్టించుకోవాలి. లేదంటే నా దగ్గరున్న నీ వీడియోలు మొత్తం వాళ్ళ ముందు పెడతాను. నీకు ఆ వీడియోలు చూపించలేదు కదూ? చూడు. ఆ వైష్ణవి బాధపడాలంటే వైష్ణవి బతికే ఉండాలి, కానీ బతికున్న శవంలా పడుండాలి. వైష్ణవిని కారుతో గుద్దించి 2 కాళ్ళు పోయేలా చేసి జీవితాంతం మంచాన పడుండేలా చేస్తా. చూసావు కదా, అందుకే చిన్నపిల్లలాగా ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా రాకేష్ చేత తాళి కట్టించుకో. లేదంటే నువ్వు జైలుకు వెళ్ళడం తప్పదో. అత్తయ్య గారు, మీకు అసలు పెళ్లి మేం చూపిస్తామండి. వైష్ణవికి ఏం కాకుండా చూస్తాం. డాడ్, భూమి ఎక్కడుంది? ఇక్కడ ముహూర్తం దగ్గర పడింది. ఇక తప్పించుకునే టైం లేదు. దయచేసి భూమిని పిలిపించండి. ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపండి. నువ్వేం టెన్షన్ పడకరా, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. భూమికి నీకు పెళ్లి జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను ఆల్రెడీ చేశాను. నువ్వు కూల్గా ఉండు. అయితే ఓకే డాడ్. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని వైష్ణవిని ఎలాగో పొందలేకపోయాను, కానీ ఇప్పుడు నా పెళ్లి భూమితో కథ జరగాలి. ఎంత ప్లాన్ చేసినా భూమి కనిపించట్లేదేంటి? ఏమండి, మనం ఇంత చెప్పినా కూడా భూమి ఇంకా రాలేదు. మనం ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే పంతులు గారు వీళ్ళ పెళ్లి నిజంగానే జరిపిస్తారు. నాకెందుకో కంగారుగా ఉంది. కంగారు పడకు పద్మజ, భూమి ఎక్కడికి పోదు. అంత వార్నింగ్ ఇచ్చాక చచ్చినట్టు మనం చెప్పినట్టే వింటుంది. బహుశా తను రెడీ అవుతూ ఉంటుంది. అంతేనంటారా? నాకెందుకో అనుమానంగా ఉంది. భూమి ఏ క్షణాన్ని ఏం చేస్తుందో మనం ఊహించలేం. వెళ్ళి చూద్దాం పదండి. పద్మజ, మనం అలా చీటికి మాటికి ఇక్కడి నుంచి కదిలామంటే అందరికీ మన మీద అనుమానం వస్తుంది. ఏదో జరుగుతుంది అనుకుంటారు. కావాలంటే ఓ 2 నిమిషాల తర్వాత వెళ్ళి చూద్దాం. అలాగేనండి.